పెదనాన్న, నీ చేతికి దెబ్బ తగిలింది కదా, మరి అన్నం ఎలా తింటావు? తినలేవు కదా, మరి నేను తినిపించనా? వద్దులే అమ్మా, స్పూన్ ఉందిగా, స్పూన్తో తింటాలే. స్పూన్తో సరిగ్గా తినలేవు. చెయ్యి బాగోలేదు కదా, అన్నం కింద పడిపోతుంది. నేను తినిపిస్తానులే. నీ వల్ల కాదులే అమ్మా. ఎందుకు కాదు? నేను మా అమ్మకి ఎన్నిసార్లు తినిపించానో తెలుసా? నేను అన్నం పెట్టినప్పుడల్లా మా చిట్టి తల్లి చిట్టి చేతులతో తినిపిస్తే ఎంత బాగుంటుందో అంటుందమ్మా. నువ్వు కూడా అలాగే అంటావు. చూడు, కావాలంటే. నా బంగారు కూనా, నా చిన్నారి కూనా, మరి నాకైనా ఎవరే నీకన్నా? నీ ప్రాణాలకు ప్రాణానై ఉన్నా. తిను పెదనాన్న. ఏంటి పెదనాన్న, అన్నం ఇక్కడ పెడుతుంటే అటు చూస్తున్నావు? ఇటు చూడు. అదేంటి పెదనాన్న, కళ్ళల్లో నీళ్లు? ఏమైంది? ఏం లేదులే అమ్మా. కారం ఎక్కువైందా? ఉండు, ఇదిగో ఇది కలుపుకుంటే కారం తగ్గిపోతుందిలే. ఇప్పుడు కారం లేదు పెదనాన్న, కావాలంటే చూడు. కారం లేదు కదా? లేదు. పాప వాళ్ళ నాన్నకు అన్నం పెడుతుంటే ఈ అల్లేకి వచ్చి ఆపింది. ఇప్పుడేం గొడవ చేస్తుందో ఏంటో. పెదనాన్న కన్నం పెట్టనివ్వు. ఏంటి నువ్వు పెట్టేది? మా బావకు అన్నం పెట్టడానికి నువ్వెవరివి? పెదనానికి బాగోలేదు కదా, అందుకే నేను తినిపిస్తున్నాను. ఆహా, పెద్దనానికి బాగోలేదు అని నువ్వొచ్చి తినిపిస్తున్నావా? అసలు జానడంత లేవు. అసలు నీకు ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయే? అసలు ఇది నీ తెలివి కాదే.
వెనుకుంటే ఎవరో నడిపిస్తున్నారు. నాకు బాగా అర్థమవుతుంది. నిజం చెప్పే, ఎవరు చెప్పా నీకు ఇవన్నీ చేయ? అలేఖ్య, ఎవరితో ఏం మాట్లాడాలో కూడా తెలీదా నీకు? అరే చిన్నపిల్ల, నేను అన్నం తినడానికి ఇబ్బంది పడుతున్నానని చెప్పి తను తినిపిస్తోంది. అది కూడా నీ దృష్టిలో తప్పేనా? దానికి కూడా ఇంకెవరో చెప్పి పంపించాలా? నువ్వుండు బావా. చిన్నపిల్లొచ్చి తినిపించటం వల్ల నాకొచ్చే ఇబ్బంది ఏమీ లేదు. కానీ ఖచ్చితంగా ఇది మాత్రం దీని తెలివి కాదు. ఎవరు బాగా ట్రైనింగ్ ఇచ్చి మరీ పంపించారు. ఏ చెప్పవే, ఎవరు పంపించారు? ఎవరు నిన్ను ఇలా చేయమని చెప్పారు? చూసావు బావా, చిన్నపిల్లల్ని ఏదడిగినా ఇలా టక్కున చెప్పేస్తారు. నేను ఇంతగా అడుగుతున్నా నోరు విప్పట్లేదు అంటే రేపు ఎవరితో ఏం మాట్లాడాలి, ఏం మాట్లాడకూడదని చిన్నప్పటి నుంచే బాగా ట్రైనింగ్ ఇచ్చి పెంచినట్టున్నారు వీళ్ళమ్మ. నువ్విలా చెప్పవే, మీ అమ్మా నాన్నల మీద బొట్టేసి చెప్పు. ఎవరు తినిపించమన్నారు? ఎవరు నిన్ను ఇలా చేయమని చెప్పారు?